సో సుమయ్య ఒక క్వశ్చన్ అడుగుతాను ఇఫ్ యూ డోంట్ మైండ్. మొన్న ఏదో మీది వీడియో చూశాను క్లారిఫికేషన్, ఏదో మీరు కోప్పడ్డారు సోషల్ మీడియాలో, ఏదో మీ గురించి కొన్ని రూమర్స్ అంటారా? ఓ దట్ ఎయిర్పోర్ట్ వీడియో. ఎయిర్పోర్ట్ వీడియో అండ్ ఆల్సో మీకు ఐ థింక్ అదే మీకు పొలిటికల్ లీడర్స్తో ఏవో మీకు దగ్గర అనుబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ గారు ఇన్ఫాక్ట్ ఆయన వైసీపీ నాయకులు చాలా. ఇప్పుడు నాకు మీరు అంటే ఒక వైబ్ ఉంది మీతో, నేను మీకు ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తాను, కంపల్సరీ రావాలి, నెక్స్ట్ సినిమాకి మీరు ఉండాలి అంటాను. ఇంకా తర్వాత ఏదైనా రాస్తే అది నా తప్పేలా అవుతుంది. నేను ఫిలిం స్టార్ట్ చేసిన అంటే వీఆర్ ఒక ఊరి వాళ్ళం అండ్ బంధువులం. ఓకే, బంధువులు కూడా బంధువులు. సో ఇన్ఫ్యాక్ట్ వరుస చెప్తే ఏమన్నా మళ్ళీ దానికి కూడా ఏమన్నా రాస్తారేమో అని నేనేం చెప్పలే ఇక్కడ. సో అనవసరంగా అది నేను కోప్పడలేదు. ఇన్ఫ్యాక్ట్ అది కోపం కాదు. అండ్ అది ఒకవేళ ఐ మీన్ ఐ రియల్లీ వాంట్ టు ఆస్క్ త్రూ మీడియా, ఒక అమ్మాయి ఒకవేళ నిజం అయిండొచ్చు, అబద్ధం అయిండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, బట్ అమ్మాయిని మధ్యలో లాగి, అది ఏ పార్టీ అయినా ఎనీ పార్టీ మధ్యలో పెట్టి రాజకీయం చేయకూడదు. ఖచ్చితంగా చేయకూడదు. చెల్లెలు అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరినైనా అమ్మాయిని పెట్టి రాజకీయం చేస్తే ఆల్రెడీ మనకు యూనో భగవద్గీత ఆల్రెడీ చెప్పింది, ఒక ఉమెన్ వల్ల దే యూనో ఎంటైర్ స్టోరీ హ్యాపెండ్. అలా చేయడం వల్ల నాకు వాళ్ళకేం యూజ్ అయిందో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం యూజ్ అయింది. ఐఎమ్ హ్యాపీ. యూర్ హ్యాపీ. ఎలా యూజ్ అయింది మీకు అంటే? ఆల్ ఆఫ్ సడన్ ఎవ్రీవన్ ఈస్ కాలింగ్. అంటే మనం ఇంత సినిమా చేసి ఇది చేసి మనం ప్రమోషన్స్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ నేను అంతకు ముందు రోజే అనుకున్నా ఏదో మ్యాజిక్ జరగాలరా అంటే పబ్లిసిటీ అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ పికిల్స్ని వదిలేసి ఇది పట్టుకున్నారు. అదే, బట్ పికిల్స్ కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కదా. అంటే ఇవాళ రేపు వార్తలు ఏవవుతున్నాయో చూస్తే బాధేస్తుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే హౌ అవర్ ఆడియన్స్ ఆర్ హూ ఎవర్, అంటే పని పాట లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక సెల్ పట్టుకొని ఇలా ఇలా కొత్త న్యూస్ వచ్చింది. మనం ఇంత స్ట్రగుల్ అవుతున్నాం యూనో టు సర్వైవ్ ఇన్ ఇండస్ట్రీ, యూనో అవర్ రెస్పెక్టబుల్ జాబ్స్, బట్ చాలామంది పని పాట లేకుండా ఏదో మాట్లాడేస్తారు. అండ్ నేను మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, బాలకృష్ణ గారు సినిమాలు చూస్తూ పెరిగాను అనేసి, ఒక యూట్యూబర్స్ థంబ్నెయిల్ బాలకృష్ణ అండ్ ఇంకొకటి ఏదో పెట్టారు. ఐ వాజ్ లైక్ అరే నేను ఎప్పుడు చెప్పేది, అంటే థంబ్నెయిల్స్ దారుణంగా అవుతున్నాయని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు చాలా. యాక్చువల్లీ ఇది అంటే అలా అబద్ధాలు పెట్టడం చాలా తప్పు, మిస్లీడింగ్గా పెట్టడం ఒక తప్పు. ఇదైతే పచ్చి అబద్ధం మీరు చెప్పేది. అది నేను బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను అని చెప్పా, చెన్నకేశవరెడ్డి ఇలాంటివి. ఆయన సడన్గా అది ఇంకొకటి ఏదో థంబ్నెయిల్, అది ఎవరైనా చూస్తే నేను భయపడ్డాను, ఏంటి నేను ఎప్పుడు చెప్పా ఇవన్నీ అని. మొత్తానికైతే అప్పుడే మీకు ట్రోలింగ్లో అవి అయ్యాయి. I really don't care and I don't give a damn about trolling. If you are trolling me, you troll please. I have no objection. What do you think everybody should do? ఇప్పుడు నేను ట్రోల్ అయినా, మా నాగేశ్వరరావు ట్రోల్ అయినా ఏం చేయాలి? It's good, no, let's celebrate. You call me. అంతేనా? We'll catch up. అంతే, ఇలా ట్రోల్ అయ్యామని మాట్లాడుకోవాలి అంతే, ఫ్రెండ్స్తో మాట్లాడుకుని దుమ్ము దులుపుని పోవాలి. అది అయిపోయింది. అంటే మనకు చాలా పని ఉంది చేయడానికి. ఇప్పుడు ఈ మొన్న ఈ కామెంట్, ఈ రూమర్ వచ్చినట్టు ఆయనకు తెలుసా? యా, వాళ్ళకి తెలిసి దే ఆల్సో ఫెల్ట్ కొంచెం అంటే మీకు భరోసా ఇచ్చారా దట్ డోంట్ వరీ ఇట్స్ ఇవన్నీ? అంటే నేను ఎలాంటి టైప్ అంటే నేనే భరోసా ఇచ్చాను. ఓహో, అయితే చాలు, వెరీ గుడ్. ఆ విధంగా ముందుకు పోతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైతే అది కానీ. సో బేసిక్గా ఐ డోంట్ గివ్ అ డ్యామ్ అబౌట్ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ నా చుట్టూ మా అమ్మ కానీ మా ఫ్రెండ్స్ కానీ క్లోజెస్ట్ పీపుల్కి ఏమన్నా అయిందంటే ఐ గెట్ ఎఫెక్ట్. అంతేగాని అనవసరంగా నా గురించి రాసిన వాళ్ళకి వ్యూస్ వస్తాయి, దానివల్ల డబ్బులు వస్తాయి. ₹1 వచ్చింది నా వల్ల అనుకొని ఐ ఫీల్ హ్యాపీ. భగవంతుడు నాకు ఇంకొకరికి హెల్ప్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇది బాగుంది, ఈ యాటిట్యూడ్ బాగుంది. సో గో గర్ల్ గో, అంతే, అంతకంటే చెప్పలేను.